ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో భాగంగా ఈరోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె 32వ వార్డులో పెన్షన్ల పంపిణీ పథకంలో నేను పాల్గొనడం జరిగింది. ఇందులో ఈరోజు దుద్దికుంట సుబ్బమ్మ వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలు, అలాగే ఓల్డేజ్ పెన్షన్ రాజుల ఉత్తమారెడ్డికి 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది చేయడం అంటే సర్వసాధారణమే. ప్రతి నెల పెన్షన్లు చేస్తారు కాదు అందరికీ. గత ప్రభుత్వం కానీ అంతకుముందు మన ప్రభుత్వం కానీ చేసిన కార్యక్రమమే. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో కూడా పెన్షన్దారులకు అంటే చాలామందికి చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్లకు 1వ తేదీ తప్పకుండా ఇవ్వాలనే భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాక వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ 1వ తేదీని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. అందులో 2 నెలలు వచ్చేసి అడ్వాన్స్గా 30వ తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది చరిత్ర రాయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యము. ఎందుకంటే ఎవరే కానీ ఏదో సొడ్డు పెట్టుకొని ఒక్కరోజు దగ్గర 2,000 కోట్ల పంపిణీ అంటే ఒక రోజు దానికి చూసుకుంటూ ఆలోచించే సాధ్యమే పని కాదు. కానీ అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సత్తా మన ముఖ్యమంత్రి వర్యులకు ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఈరోజు ఖచ్చితంగా 30వ తేదీ అడ్వాన్స్గా 6 నెలలు ప్రభుత్వం వచ్చి అయితే అందులో 2 నెలలు అడ్వాన్స్గా ఇవ్వడం అంటే ఇది చరిత్ర తిరగరాయడమే. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇచ్చే పరిస్థితి లేదు. గడిచిన ప్రభుత్వము వాళ్ళ నాయన వర్ధంత్ అని చెప్పి సెప్టెంబర్ నెలలో 5వ తేదీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఏదో సొడ్డు పెట్టుకొని డిలే చేసేదానికి గడిచిన ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకోకుండా ఏదైనా చెప్పింది చేసేదానికి ఖచ్చితంగా 100% సక్సెస్ రేట్లో ఉంటుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులకు మా వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, మా పులివెందుల మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఈరోజు నిన్ననే సార్ ఒకటి చెప్పినాడు, ఎవరైనా భర్త చనిపోతే 1వ తేదీ నుండి 15వ తేదీ లోపల ఆమెకు వచ్చేసి వెనకమ్మర్త వికలాంగుల పెన్షన్ అదే యాప్లో వస్తుంది. యాప్లో ఎక్కడ తిరగాల్సిన పని లేదు. ఆమెకు 15 తేదీ లోపల మన పెన్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 15వ తేదీ నుండి 30వ తేదీ లోపల చనిపోతే మళ్ళా నెలలు ఇచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకంటే భర్త చనిపోయి వితంతువురాలైతే ఆమెకు ఒక నెల 2 నెలలు ఇంట్లో బయటకు పోలేదు. కాబట్టి ఆర్థికంగా ఆదుకునేదానికి ఇది ఎక్కడ ఎవరు చేయని ఆలోచన ఇది. అందుకు కాబట్టి నేను చెబుతాను కదా, చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగాలన్నా అది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు సాధ్యమని చెప్పని. అలాగే తొందరలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉంటుంది. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరము ఈ ప్రభుత్వానికి అండగా ఉండి మీరందరూ ఆలోచన చేసి గడిచిన ప్రభుత్వము ఈ ప్రభుత్వము మేలు కోరి ఒక 15-20 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు అధికారం నుండి ఈ రాష్ట్రం సుభిక్షమయ్యి మన నెక్స్ట్ జనరేషన్ కు చాలా తోడ్పాటు అందించడానికి ఎవరి కారణం వాళ్ళు బతికేదానికి సారు చేస్తాడని ఆశిస్తూ తెలుసు.